హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం సమయాన్ని ఒక ట్రిక్ ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ మనకు సమయం ఉంది, నంబర్స్ ఉన్నాయి, పక్కన ఒక టేబుల్ ఉంది. దీన్ని గమనిస్తూ సమయం నేర్చుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద ముళ్ళు 12 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. అంటే ఇప్పుడు సమయం 3 o'clock. అలా కాకుండా రెండవ వాచ్లో ఏముంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది, పెద్ద ముళ్ళు 1 నెంబర్ 1 వద్ద ఉంది. అంటే నెంబర్ 1 టేబుల్ ఏముంది, 1 5 జా 5 అంటే 3 hours అవుతుంది, 5 minutes అవుతుంది. అలాగే పెద్ద ముళ్ళు 2 వద్ద ఉంటే ఈ టేబుల్ ఏముంది, 2 5 జా అంటే 10 ఉంది. అప్పుడు ఎంత అవుతుంది సమయం, 3 hours అవుతుంది, 10 minutes అవుతుంది. 10 minutes ఎందుకు అవుతుంది, 2 5 జా 10 కాబట్టి. నెక్స్ట్ ఇదే పెద్ద ముళ్ళు 3 వద్ద ఉంటే, చిన్న ముళ్ళు కూడా 3 వద్ద ఉంటే అప్పుడు 3 hours అవుతుంది, 3 5 జా 15, 3 hours అవుతుంది, 15 minutes అవుతుంది. మొత్తం సమయం 3 గంటల 15 నిమిషాలు తెలుగులో, లేదా ఇంగ్లీష్లో అయినా 3 hours 15 minutes. ఇలాగే ఆ టేబుల్ ద్వారా మిగతా నంబర్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని నేర్చుకోండి. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వినండి. ఈ యొక్క టేబుల్ నేర్చుకోవడం వలన 4th క్లాస్ ఎంట్రన్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 1 మార్కు కంపల్సరీ వస్తుంది. దీన్ని గమనించగలరు.